యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ ఆత్మీయ బిడ్డలు, మమ్మల్ని ప్రేమించే బిడ్డలు, రాఫా రివైవల్ మినిస్ట్రీస్ కోసం ఎల్లప్పుడూ ప్రార్థనలు చేస్తూ యూట్యూబ్ను ప్రోత్సహిస్తూ యూట్యూబ్లో చూస్తున్న మా బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు అందరికీ కూడా వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ కోసం అనేక మంది స్పాన్సర్ చేస్తున్న బిడ్డలు, వారి కుటుంబాలను, వారికి కూడా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. కొద్ది నిమిషాలు మనము పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యాన్ని చూద్దాం. ఈ దినమున ఈ జనవరి మాసంలో యోసేపు జీవితము కోసం మీకు తెలియజేశాను. యోసేపు జీవితము ఏ విధంగా ఉంది? యోసేపు జీవితం అంతా కూడా తన అన్నదమ్ముల నుండి, తన కుటుంబం నుండి ఏ విధంగా అయితే బయటకు వెళ్ళిపోయాడో, బయటకు పారవేశారో, ఆ గుంటల్లో పడవేసి తన కుటుంబం అంతా ద్వేషించి యోసేపును ఏ విధంగా అయితే బయటకు త్రోసివేశారో, యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్నో ఆటంకాలు, అవరోధములు వచ్చినప్పటికీ కూడా యోసేపు జీవితంలో దేవుడు ఉన్నాడు కనుక యోసేపు జీవితము పాపమునకు చోటు లేకుండా పరిశుద్ధముగా, పవిత్రముగా ఉంచుకోగలిగాడు. యోసేపు జీవితము దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. యోసేపు దేవునికి నమ్మకముగా ఉన్నాడు. యోసేపు దేవునికి నీతిమంతుడిగా ఉన్నాడు. యోసేపు ఈ లోకపు అలవాట్లను, ఈ లోకపు ఆశలను గురించి ఆలోచన చేయలేదు. ఆయన ఆలోచన అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు, ఆ దేవుడు ప్రణాళిక, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధ గ్రంథమును ఆయన జీవితంలో ఉంచుకుని దైవ వాక్యము ద్వారా, దేవుని వాక్యము ద్వారా జీవితము గడిపాడు. ఒక దినాన పాపమునకు ప్రేరేపింపబడినప్పుడు, పాపము సాతాను ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ యజమాని భార్య యోసేపును నాశనము చేయాలి, లేకపోతే యోసేపును అనుభవించాలి, లేకపోతే యోసేపు జీవితము దేవునికి దూరముగా చేయాలని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా యోసేపు దేవుని నమ్ముకున్న కుమారుడు కనుక, యోసేపు దైవ గ్రంథానికి, పరిశుద్ధాత్మ దేవుడికి భయపడే వ్యక్తి కనుక యోసేపు జీవితంలోకి పాపము రానివ్వలేదు. అంత మాత్రమే కాదు, ఆ పనికి ఒప్పుకోనప్పుడు, ఆ యజమానుని భార్యతో సైనించుకోవడానికి ఒప్పుకోనప్పుడు, ఆ యజమానుని భార్య యోసేపుని చెరసాలలో వేసినప్పుడు కూడా కృంగిపోలేదు. చెరసాలలో వేసినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎన్ని నిందలు వేసినప్పటికీ కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు. ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టలేదు. అందుకు గాను దేవునికి ఇష్టమైన కుమారునిగా ఉన్నందుకు, దేవునికి యథార్థవంతమైన భక్తి చేసినందుకు, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రంగా జీవించినందుకు ప్రభువు యోసేపు జీవితంలో గొప్ప మేలులు చేసి ఆ దేశానికి ప్రధానమంత్రిగా, రాజుగా చేశాడు. అది దేవుని గొప్పతనము. ఈ దినమున మనము యోసేపు ఎదుగుదల కోసం చూద్దాం. అదే విధముగా ఫలించడి కొమ్మ కోసం కూడా మనం చూద్దాం. మొట్టమొదటిగా యోసేపు ఎదుగుదల. యోసేపు అంచెలంచెలుగా ఎలాగూ ఎదిగాడో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఆది కాండము 37వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే, ఆది కాండము 37వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి
అతని క్షేమ సమాచారమైనను అడుగులేకపోయిరి. ఇక్కడ యోసేపు తండ్రి ప్రేమ పొందినవాడు. మొట్టమొదటిది ఏంటంటే, యోసేపు తండ్రికి చాలా ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. యోసేపు తండ్రి ప్రేమను పొందినవాడు. యోసేపు జీవితము తండ్రి మాటను వినేవాడు. ఈ మాట చాలా విలువైనది, ఈ మాట చాలా ముఖ్యమైనది. దేవుని బిడ్డలకు, విశ్వాసులైన దేవుని బిడ్డలకు, వారి బిడ్డలకు, కుమార్తెలకు కూడా చాలా ప్రాముఖ్యమైన అంశము ఇది. ఎందుకంటే యోసేపు జీవితము తన తండ్రి ప్రేమను పొందుకున్నవాడు, తన తండ్రి చెప్పిన మాటకు లోబడేవాడు. దేవునికి ఏ విధంగా అయితే భయభక్తులు కలిగి జీవించాడో, దేవుణ్ణి ఏ విధంగా అయితే ప్రేమించాడో, తన తండ్రిని కూడా యోసేపు తన తండ్రి ప్రేమకు కూడా అంత విలువిచ్చి, తన తండ్రి మాటకు కూడా అంత గౌరవం ఇచ్చే వ్యక్తి యోసేపు. ఇది నాన్న క్రైస్తవ సంఘాలలో, ఇది నాన్న క్రైస్తవ బిడ్డల జీవితంలో తల్లిదండ్రుల మాటలను లక్ష్య పెట్టే పిల్లలు లేరు, తల్లిదండ్రుల మాటలను వినే ప్రజలు లేరు. తండ్రి ఒక మాట చెబితే నేనెందుకు చేయాలా, తల్లి ఒక మాట చెబితే లక్ష్య పెట్టని ప్రజలు, పిల్లలు దేవుని సంఘాలలో, దేవుని విశ్వాసాల జీవితంలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, లోకంలోని కూడా బిడ్డలు తల్లిదండ్రుల మాటకు విలువనిచ్చే వ్యక్తులు లేరు, తల్లిదండ్రుల ప్రేమలను గౌరవించే వారు లేరు. యోసేపు ఎదుగుదలకు, యోసేపు అంచెలంచెలుగా ఎదగడానికి మొట్టమొదటి బాట ఏంటంటే, తన తండ్రి మాట విన్నాడు, తన తండ్రి ప్రేమను పొందుకున్నాడు. కనుక అందరూ వెలివేసినప్పటికీ, అందరూ త్రోసివేసినప్పటికీ కూడా యోసేపు ఎక్కడ కృంగిపోలేదు. ఎందుకంటే తన తండ్రి ప్రేమ, తన తండ్రి చూపిన మాటలను యోసేపు జీవితంలో ఉన్నవి. అంత మాత్రమే కాదు, దేవుని భయభక్తులు యందు, దేవుని ప్రేమ యందు, దేవుని భక్తి యందు ఆయన ఉన్నాడు. కనుక ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు యోసేపు. అందును బట్టే ఆ మొదటి మాట, లేకపోతే మొదటి బాట జీవితంలో ప్రారంభించుట తండ్రి మాట ద్వారా, తండ్రి ప్రేమ ద్వారా పొందుకున్నాడు. కనుక ఆయన ఒక ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, తన తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, తన తల్లిదండ్రులకు మాటలను వినే బిడ్డలుగా ఉండాలి, తన తల్లిదండ్రుల మీద ద్వేషము, కోపము, లేకపోతే మాట లక్ష్య పెట్టని విధముగా ఉండవద్దు. ఇక్కడ యోసేపు జీవితము గత ఆదివారం మీకు తెలియజేశాను. యోసేపు జీవితము క్రైస్తవ ప్రజలకు ఒక ఉదాహరణ. యోసేపు జీవితము ఎందుకు ఉదాహరణ అని చెప్తున్నానంటే, కుటుంబం వెలివేసింది, అన్నదమ్ములు త్రోసివేశారు, అయినప్పటికీ అందరూ వదిలివేసినప్పటికీ కూడా యోసేపు ఎక్కడ నిరుత్సాహపడలేదు. మీరు మాట్లాడకపోతే నా దేవుడు లేడు అనుకుంటున్నారా? మీరు నన్ను గెంటి వేస్తే నా దేవుడు నాకు అన్యాయం చేస్తాడా? ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. యోసేపు తండ్రి ప్రేమను పొందినవాడు. తండ్రి ప్రేమను పొందుకొని, తండ్రి మాటకు గౌరవించి, తండ్రికి విలువ ఇచ్చి, దేవునికి భయభక్తులు కలిగి జీవించి యోసేపు జీవితము అంచెలంచెలుగా ఎదిగాడు. యోసేపు ఎదుగుదల కోసం ఆలోచన చేస్తున్నాం మనం ఈ దినమున. ప్రియ బిడ్డలారా, రెండు చేతులు జోడించి విజ్ఞాపన చేస్తున్నాను. క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ విశ్వాసులు, వారి కుమార్తెల కోసము, వారి బిడ్డల కోసము దుఃఖించే ప్రజలు ఎంతో మంది, నా కుమారుడి జీవితం ఈ విధంగా ఉందండి, నా కుమార్తె నా మాట వినట్లేదండి, నా కుమారుడు చెడ్డ అలవాట్లకు బానిసైపోయాడండి, నా కుమార్తె పాపంలో జీవిస్తుందండి, నా కుమార్తెకు మార్పు రావాలా ప్రార్థన చేయండి, నా కుమారుడు డ్రగ్స్ కు, మద్యానికి ఎడిక్ట్ అయిపోయాడు, మా బిడ్డలు మార్చబడాలా,
వారి కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని ఎంతో మంది దుఃఖించే తల్లిదండ్రులు క్రైస్తవ బిడ్డలు ఉన్నారు, క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున తల్లిదండ్రులుగా ఈ దినమున తల్లిదండ్రులుగా మనం దుఃఖించే వ్యక్తులుగా ఉన్నామేమో. తల్లిదండ్రుల జీవితం కోసం కూడా అంశంలో లేకపోయినా ఒక విషయాన్ని చెప్తాను. తల్లిదండ్రులు కూడా బిడ్డలను ప్రేమించే వ్యక్తులుగా ఉండాలా. తల్లిదండ్రులు వారికి మాదిరికరముగా ఉండాలా. తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభు చూపిన మాదిరి ప్రకారము ప్రేమను పంచే వ్యక్తులుగా ఉండాలా. చెడ్డ మాదిరి జీవితంలో లేకుండా, ఈ లోకపు అలవాట్ల గుండా వారిని చూడకుండా ప్రభు ప్రేమలోను, ప్రభు బాధలోను, ప్రభు శిక్షలోను తల్లిదండ్రులు నడిపించాలా. యోసేపు తండ్రి ప్రేమను పొందుకున్నాడు. రెండవది 39వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ 39వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. ఇక్కడ యోసేపుకు ప్రభు తోడై ఉన్నాడు గనుక ఎదిగాడు. యోసేపుకు ప్రభువు తోడుగా ఉన్నాడు, యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. అన్నలు చేసిన అన్యాయము సహించాడు కనుక తన అన్నలు చేసిన అన్యాయాన్ని కూడా వ్యతిరేకించకుండా ప్రభువుకు అప్పగించి వారి కోసము విజ్ఞాపన చేసిన వ్యక్తి యోసేపు. వారి కుటుంబం కోసం ప్రార్థన చేసిన వ్యక్తి యోసేపు. యోసేపు జీవితంలో ప్రభువుకు తోడై ఉన్నాడు. యోసేపు ప్రభు తోడై ఉన్నాడు కనుక అంచెలంచెలుగా ఎదిగాడు, అంచెలంచెలుగా ఎదిగాడు. యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉన్నాడు. అన్యాయం చేశారు, అన్నదమ్ములందరూ కూడా గ్రుంటలో పడవేశారు, అన్నదమ్ములందరూ కూడా పక్కన పెట్టేశారు. అన్నదమ్ములంతా త్రోసివేసినప్పటికీ, కుటుంబం అంతా వెలివేసినప్పటికీ కూడా యోసేపు ఎక్కడ కూడా వారిని ఒక మాట అనలేదు, వారి మీద కక్ష చేయలేదు, వారి మీద కక్షపూరితముగా లేకపోతే అసూయ పెట్టుకుని, స్వార్థము పెట్టుకుని నా కుటుంబాన్ని ఇలాగన్నాడు, లేకపోతే నన్ను ఇలాగన్నాడు, ఒక మాట అన్నాడు కనుక వారి కుటుంబాన్ని నాశనం చేయాలి అని అనుకోలేదు యోసేపు అనుకోలేదు కనుకనే యెహోవా దేవుడు తోడయ్యుండి ఆయన్ని అంచెలంచెలుగా ఎదిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ దినమున మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలు, విశ్వాసులు, ఆత్మీయులు ఒకవేళ ఏదైనా మాట, అనరాని మాట, తప్పుడు మాట, నిందను నీ మీద వేస్తే వారి కోసం విజ్ఞాపన చేయి, ప్రభువుకు అప్పగించి వారి కోసము ప్రార్థన చేయి. వారి హృదయం మార్చబడాలా. నీవు నీతిమంతుడుగా విజ్ఞాపన చేస్తే ప్రభువు వారి ప్రార్థన ఆలకిస్తానన్నాడు. నీతిమంతుడిగా ఉన్న నీవు, యథార్థవంతుడిగా ఉన్న నీవు, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవించే వ్యక్తివి నీవు ప్రార్థన చేస్తే వారి హృదయాలు మార్చబడాలా. నీపైన ఎవరైతే నిందలు వేశారో, నీపైన ఎవరైతే బాధలు పెట్టారో, నిన్ను ఎవరైతే శ్రమల గుండా అప్పగించారో, నీ కుటుంబాన్ని, నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారి కోసం విజ్ఞాపన చేయి. ప్రభువు వారి జీవితంలో ఆ క్షమాపణ తీసుకురావాలా. ఆ
అది శక్తివంతమైన ప్రార్థన, అది దేవుడు వినే ప్రార్థన. అంతేకాని కక్షపూరితముగా కుట్రలతో అసూయలతో కుటుంబాన్ని ఏదో చేసేయాలి, కుటుంబాన్ని నాశనం చేసేయాలి, ఎవరి అండలు లేవు, ఎవరి సపోర్టు లేదు అని ఆశపడ్డావా? నీవు ఏదైతే విత్తుతావో, నీవు ఈ లోకంలో ఏదైతే విత్తుతావో, ఈ లోకంలో నీవు ఏదైతే చేస్తావో, నీవు కీడు చేసావా, కీడు నీ కుటుంబం నుండి పోదు. నీవు ఎవరికైతే కీడు చేస్తావో ఆ కీడు నీ కుటుంబాన్ని అంతటిని కూడా ఆ కీడు నిన్ను వెంటాడుతుంది. నీవు మేలు చేసే వ్యక్తిగా ఉంటావా, మేలు నీ కుటుంబం అంతా మేలుకరముగా ఉంటుంది. నీ కుటుంబము, నీ పిల్లలు ఆ మేలును అనుభవిస్తారు. నీవు ఎవరికైతే కీడు చేస్తావో, ఎవరినైతే నాశనము చేయాలనుకుంటావో, ఎవరి గృహము సంతోషముగా ఉందో వారి సంతోషాన్ని ఆర్పివేయాలని, ఈ లోకపు సంతోషాన్ని నువ్వు కోరుకుంటున్నావో, ఒక దినాన ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒక దినమున నీ కుటుంబము కూడా ఆ శాపమునకు బలైపోతుంది. దావీదు రాజును మనం చూస్తే, దావీదు భక్తుడను మీకు గత దినముల్లో మీకు చెప్పాను. దావీదు రాజు, దావీదు భక్తుడు తన స్వప్రయోజనాల కోసము, తన సుఖము కోసము, తన సుఖానుభవముల కోసము ఏ విధంగా అయితే నరహత్య చేయించాడో, వ్యక్తిని చంపించాడో, వారి కుటుంబంలో అదే కొనసాగుతూ వచ్చింది. చివరికి దావీదు కుమారుడు దావీదును చంపడానికి కూడా ప్రయత్నించాడు. అది ఆ కుటుంబానికి శాపకరంగా మారింది. మరొక విషయము పరిశుద్ధ గ్రంథములో నుండి మీకు చెప్తాను. ఎవడైతే మేలు చేస్తాడో, మేలు చేసే వ్యక్తి మాత్రమే దేవుని సంబంధి, కీడు చేసే వ్యక్తి దేవుని సంబంధి కాదు. పరిశుద్ధ గ్రంథంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ఈ లోకపు సంతోషము కోసము మన తెలివితేటలను, లేకపోతే మన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ను చూసి మురిసిపోతూ ఇతరులను బాధ పెడుతున్నామేమో. కానీ యోసేపు జీవితము మనము ఆదర్శముగా తీసుకుంటే, యోసేపుకు యెహోవా దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు జీవితంలో తండ్రి ప్రేమను పొందుకున్నాడు. యోసేపు జీవితంలో యెహోవా దేవుడు తోడై ఉన్నందుకు తన అన్నదమ్ములు చేసిన గుంటల్లో పడవేసినా కూడా తన అన్నదమ్ములను క్షమించిన దేవుడు, తన అన్నదమ్ములను ఒక్క మాట కూడా అనని వ్యక్తి యోసేపు. అందును బట్టే యోసేపు అంచెలంచెలుగా ఎదిగాడు. అస్సలు మరి ఎక్కడ కూడా తన కుటుంబం మీద కక్షపూరితమైన ఆలోచన లేదు, కక్షపూరితంగా వ్యవహరించలేదు, స్వార్థపూరితంగా యోసేపు ప్రవర్తించలేదు. కనుక అన్నలు చేసిన అన్యాయమును సహించాడు. కనుక ప్రభువు తోడై ఉండెను గనుక ఎదిగిన వాడుగా ఉన్నాడు యోసేపు. మూడవదిగా ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసిన ఎంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. ఇక్కడ 39వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. ఇక్కడ ప్రభువు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక అతడు చేసినదంతా సఫలమైంది. మూడవ అంశం ఏంటంటే, ప్రభువు తోడై ఉన్నాడు కనుక అతను చేసిందంతా సఫలమైనది. దేవుని కటాక్షము అతని మీద ఉన్నది. ఈ దినమున ప్రభువు మనకు తోడుగా ఉండే వ్యక్తిగా మనం ఉండాలా. ప్రభువుకి దేవుని కటాక్షము పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలా. ప్రభువు మన జీవితంలో లేకపోతే, ప్రభువు మనల్ని నడిపించకపోతే, ప్రభువు శక్తి, ప్రభువు మహిమ, దేవుని శక్తి, పరిశుద్ధాత్మను శక్తి మనల్ని నడిపించకపోతే మనము నడవలేము.
మనము ఎంత ప్రయత్నించినా కూడా దేవుని కటాక్షము మన జీవితంలో లేకపోతే, దేవుని ఆత్మ నడిపింపు మన మీద లేకపోతే మనము ఏమీ చేయలేము. ఇక్కడ యోసేపుకు ప్రభువు తోడై ఉన్నాడు. దేవుని కటాక్షము అతని మీద ఉన్నది. ఈ దినమున దేవుని కటాక్షము మన మీద ఉన్నదని ఆలోచన చేసుకుంటావా? ఒకసారి నీ జీవితంలో దేవుని కటాక్షము ఉన్నదో లేదో చూసుకుంటావా? దేవుని కటాక్షము, దేవుడు మనకు తోడై ఉంటేనే మనము ఏదైనా చేయగలము. ఏదైనా అంటే లోకరీతిలో కాదు, లోక పాపపు జీవితంలో కాదు. మనము చేయాల్సినది ప్రభువును మహిమపరిచే బిడ్డలుగా, ప్రభువును కనపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఏమి చేసినా కూడా ప్రభువుని ఆశ పెట్టే, ప్రభువుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలా. మనం ఏది చేసినప్పటికీ క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనం ఏది చేసినా కూడా ప్రభువు సంతోషపడాలా. ప్రభువును బాధ పెట్టే వ్యక్తులుగా మనం ఉండొద్దు. ప్రభువును దుఃఖపరిచే బిడ్డలుగా మనం ఉండొద్దు. ఇక్కడ యోసేపు దేవుని కటాక్షము పొందుకున్నాడు. దేవుని కటాక్షము పొందుకున్నాడు కనుక అతడు చేసినదంతా కూడా సఫలమైనది. 4వదిగా ఆదికాండము 39వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? యోసేపు మీద అతనికి కటాక్షం కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతే అతని చేతికి అప్పగించెను. ఈ 4వ వచనంలో మనం చూస్తే యోసేపు మీద అతనికి కటాక్షము కలుగను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించును. ఇక్కడ మొట్టమొదటిగా తండ్రి ప్రేమను పొందుకున్నాడు. 2వదిగా అన్నలు అన్యాయం చేసిన సహించాడు. 3వదిగా దేవుని కటాక్షము పొందుకున్న వ్యక్తి. 4వదిగా రాజు యొక్క కటాక్షము పొందుకున్నాడు. రాజు యొక్క కటాక్షం ఏంటంటే, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు కూడా అతని చేతికి అప్పగించాడు. మరి ఎంత నమ్మకం ఉంటే రాజు యోసేపు చేతికి అప్పగిస్తాడు. ఏ వ్యక్తులైతే బయటకు త్రోసివేశారో, గుంటల్లో పడవేశారో వారిని క్షమించాడు కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుని కటాక్షము ఆయన మీద ఉన్నది కనుక అతని చేసినదంతట్లో సఫలం చేశాడు. అంత మాత్రమే కాదు, రాజుకు కటాక్షము యోసేపు మీద ఉన్నది కనుక తన యావత్ ఆస్తి మీద, తన ఇంటి మీద కూడా ఆయన్ని విచారణకర్తగా పెట్టుకున్నాడు. కలిగినదంతా కూడా ఆయన చేతికి అప్పగించాడు. ఇక్కడ మనము ఆలోచన చేయవలసింది ఏంటంటే, యోసేపు విధేయతన కోసం మనము ఆలోచన చేయాల. విధేయతను బట్టి రాజు యొక్క కటాక్షము పొందుకున్నాడు. యోసేపు విధేయత చూపించాడు. తండ్రి పట్ల చూపించాడు, దేవుని పట్ల చూపించాడు, రాజు పట్ల చూపించాడు కనుక యోసేపు ఎదిగాడు. ఈ దినమున మనం ఒక ప్రశ్న వేసుకోవాలా? ప్రియ బిడ్డలారా, దేవుని సంగమా, ఆత్మీయ బిడ్డలారా, ఈ దినమున మనం ఒక ప్రశ్న వేసుకోవాలా? నీవు ఎదుగుదలలోకి రావాలంటే, నీవు ఎదగాలంటే, నేను చెప్పేది వయసులో కాదు, నేను మాట్లాడేది నువ్వు అంచెలంచెలుగా ఎదగాలంటే మొట్టమొదట నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను గౌరవించాలి, నీ తల్లిదండ్రుల ప్రేమ పొందుకోవాలి. రెండవదిగా మరి ఆయన కటాక్షం పొందుకోవాలా? ఆయన కటాక్షము, దేవుని కటాక్షం మనం పొందుకోవాలా. ఎందుకంటే మనం ఇచ్చేది మొదటి స్థానము దేవునికి. దేవుని తర్వాత తల్లిదండ్రులు. దేవునికి మొదటి స్థానం ఇచ్చామంటే దేవుడు మనల్ని కటాక్షించి, దేవుని కటాక్షము ద్వారా మనం ఏమి చేయాలన్నా సఫలము చేస్తాడు. ఇక్కడ యోసేపు విధేయతను బట్టి రాజు యొక్క కటాక్షము పొందాడు. ఆదికాండము 39వ అధ్యాయం 4వ వచనంలో ఇంటి మీద విచారణకర్తగా అయ్యాడు.
యోసేపు అతని ఇల్లంతటిలో విచారణకర్తగా అయ్యాడంటే యోసేపు నిజాయితీని బట్టి విచారణకర్తగా అతని ఇంటి మీద, ఆయన యావదాస్తి మీద, ఆయన కలిగినదంతటి మీద విచారణకర్తగా ఉన్నాడు. ఇక్కడ విధేయతను మనము చూడాలా, నీతి నిజాయితీని కూడా మనము చూడాలా. అందును బట్టే యోసేపు అంచెలంచెలుగా ఎదిగాడు. 39వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఇక్కడ యోసేపు ద్వారా ఐగుప్తునకు ఆశీర్వాదం కలిగింది. ఆశీర్వాదం ఎలా కలిగిందంటే, ఇక్కడ ఒక విషయము క్రైస్తవ బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నీవు చేసే భక్తిని బట్టి, నీవు చేసే విజ్ఞాపనను బట్టి, నీవు చేసే ప్రార్థనను బట్టి అవతల వ్యక్తులు మారాలా, అవతల వ్యక్తులు ఆశీర్వదించబడాలా, నీ చుట్టూ పక్కనున్న ప్రజలందరూ ఆశీర్వదించబడాలా, నీ సంఘము ఆశీర్వదించబడాలా, నీ కుటుంబము ఆశీర్వదించబడాలా. ఇక్కడ యోసేపు చేసిన ప్రార్థనను బట్టి, యోసేపు చేసిన విజ్ఞాపనను బట్టి, యోసేపు చేసిన బట్టి, అతని భక్తిని బట్టి యోసేపు ద్వారా ఐగుప్తునకు ఆశీర్వాదం వచ్చిందంట. ఐగుప్తునకు ఆశీర్వాదం వచ్చింది. ఈ దినమున మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. మనము చేసే ప్రార్థన ఏ విధంగా ఉంది, మనము చేసే విజ్ఞాపన ఏ విధంగా ఉంది, మన భక్తి ఏ విధంగా ఉంది, మనము ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాము, మన కుటుంబము ఎందుకు దీవించబడట్లేదు, అందరిలాగా ఇల్లోక ప్రజల్లాగా మనము జీవిస్తున్నాము కనుక మనము ఆశీర్వదించబడట్లేదేమో, లోక ఆశలు మన జీవితంలో ఉన్నాయి కనుక మనము ఆశీర్వదించబడట్లేదేమో. ఈ లోకము తినుచు త్రాగుచు పెండ్లాడుచు ఉండెను. ఈ లోకమంతా కూడా ధనాశ, నేత్రాశ, తిండి, ఈ లోక ఆచారాలు అవి. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే స్తుతిస్తారో, ఆరాధిస్తారో, వారి జీవితంలో ఉండవలసినవి వదులుకోవలసినవి వదులుకోవాలా, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలా, దేవునికి దుఃఖకరమైనవి విడిచిపెట్టాలా, దేవునికి బాధకరమైనవి తీసివేసుకోవాలా. ధనాశ, నేత్రాశ, జీవపుటంబము అవి దేవుని వలన వచ్చినవి కావు. అసూయ, స్వార్థము, కక్షలు, కుట్రపూరితము, విషము ఇవన్నీ కూడా దేవుని ద్వారా వచ్చినవి కావు. దేవుడు ఎవరిని కూడా ద్వేషించలేదు, ఎవరి పట్ల కూడా అసూయ పెంచుకోలేదు. సిలువలకు అప్పగించిన శిష్యులను కూడా ప్రేమించాడు. అబద్ధపు సాక్ష్యాలు చెప్పిన శిష్యులను కూడా ప్రేమించాడు. అబద్ధపు సాక్ష్యాలు పలికిన ప్రజలందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. ఎక్కడా కూడా అన్యాయం లేదు, ఎక్కడ కూడా అన్యాయం లేదు కనుక ఎక్కడ దేవుడు ఎవరిని కూడా ద్వేషించలేదు. ఇక్కడ యోసేపు ఆయన చేసిన భక్తిని బట్టి అనేక మంది ఐగుప్తు అందరూ కూడా ఆశీర్వాదం పొందారు. ఈ దినమున విజ్ఞాపన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన ప్రభు వింటున్నాడా? నీ ప్రార్థన ప్రభు వింటున్నాడా? ఒకసారి నీ హృదయాన్ని, నీ మనసును పరీక్షించుకుంటావా? నీతిమంతుడు ప్రార్థన చేస్తే, నీతిమంతుడు విజ్ఞాపన చేస్తే ప్రభు వింటానంటున్నాడు. ప్రభు విని. థాంక్ యూ లార్డ్. ప్రభువు చెబుతున్నాడు, నీతిమంతుడు ప్రార్థన చేస్తే నేను వింటాను, నీతిమంతుడు విజ్ఞాపన చేస్తే నేను ప్రతిఫలం ఇస్తాను, నీతిమంతుడు విజ్ఞాపన చేస్తే నేను జవాబిస్తాను, నీతిమంతుడు ప్రార్థన చేస్తే నేను స్వస్థతలు చేస్తాను, నీతిమంతుడు విజ్ఞాపన చేస్తే అనేక మేలు చేస్తాను, ఆశ్చర్య కార్యాలు చేస్తానంటున్నాడు. నీ భక్తి ఏ విధంగా ఉంది? సంపూర్ణమైన భక్తి చేయడానికి ఇష్టపడుతున్నావా? యోసేపు భక్తి
ఐగుప్తు దేశానికి ఆశీర్వాదం కలిగించింది. యోసేపు భక్తి ఆ ప్రజలకు మేలు కలిగించింది. యోసేపు భక్తి రాజుకు కటాక్షం కలిగించింది. యోసేపు చేసిన భక్తి యోసేపును రాజుగా విచారణకర్తగా చేసింది. యోసేపు దేవునికి ఇష్టముగా ఉన్నాడు, దేవునికి భక్తి పరుడుగా ఉన్నాడు, దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడు కనుక అతన్ని బట్టి యోసేపు ద్వారా ఐగుప్తునకు ఆశీర్వాదం కలిగింది. ఏదైనా మన ప్రశ్న వేసుకుందాం. నువ్వు చేసిన ప్రార్థనను బట్టి, నువ్వు చేసిన విజ్ఞాపనను బట్టి నీ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉంటుందా? క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే విజ్ఞాపన నీ బంధువులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు చేసే విజ్ఞాపన నీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు చేసే విజ్ఞాపన నీ చుట్టూ ఉన్న ప్రజలకు, నీ గ్రామానికి, నీ దేశానికి, నీ రాష్ట్రానికి, నీ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇవి ఎప్పుడైతే మనము చేయగలుగుతామంటే, మనము ఆత్మీయ పరిపక్వతలకు వచ్చినప్పుడు, ఎప్పుడు ఇది మనము చేయగలమంటే ఆత్మలో మనం ఎదుగుతున్నప్పుడు, ఎప్పుడు మన జీవితంలోకి ఇవి వస్తున్నాయంటే దేవుని కోసము మనము అహర్నిశలు కష్టపడే వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడు మన జీవితంలోకి ఇవన్నీ వస్తాయంటే, నీతిమంతుడు చేసే ప్రార్థన వినాలంటే దేవుడు నీ జీవితము త్యాగపూరితమైన జీవితముగా ఉండాలి. నువ్వు చంపుకోవలసినవి చంపుకోవాలా, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలా. అప్పుడే దేవుడు నీ భక్తిని చూస్తాడు. అప్పుడే దేవుడి భక్తిని చూస్తాడు. యోసేపు భక్తిని బట్టి ఐగుప్తునకు ఆశీర్వాదం కలిగింది. 39వ అధ్యాయము 6వ వచనము. థాంక్ యూ లార్డ్. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, తాను ఆహారం తినట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. ఇక్కడ మనము 6వ వచనంలో చూస్తే, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, తాను ఆహారము తినట తప్ప తనకేమి ఉన్నదో లేదో విచారించిన వాడు కాడు. ఇక్కడ ఎంత నమ్మకముగా ఉన్నాడంటే యోసేపు, ఆ రాజు సమస్తాన్ని యోసేపుకు అప్పగించాడు. ఈ దినములలో మనము 1,000 రూపాయలు ఎవరికైనా ఇస్తే, లేకపోతే ఒక వస్తువు కొనుక్కురండి అని చెప్తే దానిలో లెక్కలు అడుగుతాము. దానిలో నువ్వెంత కమిషన్ తీసుకున్నావు, లేకపోతే ఇది ఇంత రేటు పడిందా, ఇది ఇంతే రేటు కదా అని ఎన్నో ప్రశ్నలు మనం వేస్తాం. ఎన్ని చెడ్డ ఆలోచనలు మనకి వస్తాయి. కానీ యోసేపును ఎంత నమ్మాడంటావు ఆ రాజు? యోసేపు ఆ రాజుకి ఎంత నమ్మకముగా ఉన్నాడో మనము ఆలోచన చేయాలా. నమ్మకముగా ఉన్నాడు కనుక ఆస్తి అంతటి మీద అధికారి అయ్యాడు. నమ్మకముగా ఉన్నాడు కనుక ఆ ఆస్తి రాజు ఎంత వస్తుందో లెక్క పెట్టుకోలేదు, ఎంత పోతుందో కూడా లెక్క పెట్టుకోలేని మరి అంత నమ్మకముగా యోసేపు ఎదిగాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. తన నమ్మకాన్ని బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి ఆస్తి అంతటి మీద అధికారిగా ఉన్నాడు. 39వ అధ్యాయము 21వ వచనము 23వ వచనం మనం చదువుతారా? అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించింది. వారు అక్కడ ఏమి చేసినా అదంతా అతడే చేయించున్నాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. ఇక్కడ యోసేపు కోసము, యోసేపు ఎదుగుదల కోసం మనం చూస్తున్నాము. 7వ వచనంలో మనం చూస్తే, యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉన్నాడు. యోసేపు చాలా అందగాడు, రూపవంతుడు, సుందరుడై ఉన్నాడు. కానీ ఇక్కడ యోసేపు జీవితంలో సాతాను గలిబిలి సృష్టించాలని ప్రయత్నించింది. సాతాను అవరోధాలు సృష్టించాలని ప్రయత్నించింది. ఏ విధంగా అంటే అటు తర్వాత అతని యజమానుని భార్య
యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పింది. ఆ రాజు భార్య, యజమానుని భార్య యోసేపును పాపంలోకి లాగాలని ఆలోచన చేసింది. ఆ యజమానుని భార్య సాతాను వలలోకి లాగాలని ప్రయత్నించింది. యోసేపు జీవితంలో పాపము మరక వేయాలని ఆలోచన చేసింది. కానీ యోసేపు దానికి ఒప్పుకోలేదు. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము పట్టుకుందామని తన యజమాని భార్యతో అనేను. మరి ఖచ్చితముగా ఖండితముగా చెప్పాడు. నాకు సమస్తాన్ని అప్పగించాడు. రాజుగారు నాకు సమస్తాన్ని అప్పగించాడు, నిన్ను నాకు అప్పగించలేదు. నీ మీద నాకు అధికారము లేదు, నిన్ను నేనేమీ చేయను, దేవునికి విరోధముగా నేను పాపము చేయను అని నిలబడ్డాడు. కనుక దేవుడు పాపము, మరి యోసేపు పాపము చేయలేదు కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అది తట్టుకోలేని ఆ యజమానుడి భార్య ఎప్పుడైతే యోసేపు నేను నీతో సైనించను, నేను నీతో ఈ పాపము చేయనని ఎప్పుడైతే ఖచ్చితంగా చెప్పాడో, నేను ప్రభుకు విరోధముగా పాపము చేయను, నేను దేవునికి విరోధముగా ఈ పాపము చేయలేను, నిన్ను నాకు అప్పగించలేదు, నీవు నా యజమానుడి భార్యవి, నేను నిన్ను ఏమి చేయలేను, నీతో సైనించలేనని ఖచ్చితంగా ఖండితముగా చెప్పాడు. కానీ యజమానుడి భార్య యోసేపును కక్షపూరితముగా యోసేపు మీద చేయరాని పనులకు నిందలు వేస్తూ యోసేపును చెరసాలకు వెళ్ళేలా చేసింది, చెరసాలకు ప్రవేశం చేసింది. తన మీద లేనిపోని నిందలు వేసి, తన మీద లేనిపోని మాటలు చెప్పి, తన మీద అన్యాయము మాటలు చెప్పి యోసేపు జీవితాన్ని అతలాకుతం చేయాలని ఆశపడింది. అతలాకుతం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. సాతాను ఎన్ని ప్రయత్నాలు ఆ యజమానుని భార్య ద్వారా చేసినప్పటికీ కూడా యోసేపు పాపము చేయలేదు. ఎందుకంటే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడికి విరోధముగా పాపము చేయలేని వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. యోసేపు దేవునికి సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. యోసేపు దేవునికి నీతిమంతుడిగా ఉన్నాడు. యోసేపు భక్తివంతుడిగా ఉన్నాడు. యోసేపు యథార్థవంతుడిగా ఉన్నాడు. యోసేపు దేవునికి నమ్మకముగా ఉన్నాడు. దేవునికి నమ్మకముగా ఉన్నాడు. ఖచ్చితముగా ఖండితముగా నేను ఈ పాపము చేయనని ఆ యజమానుని భార్యకు చెబితే ఆమె మరి యోసేపు మీద కక్ష పోని 10వ వచనంలో మనం చూస్తే, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆ మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరనో అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రంను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రంను విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పే అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు
అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయినాను. కాబట్టి అతని యజమానుడు ఇట్లది ఈ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపోయి అతన్ని పట్టుకుని ఖైదీలు బంధింపబడి సరసాల్లో రాజు వేయించాడు. పాపము చేయనందుకు ఆ యజమాని భార్యతో సైనించినందుకు రాజు భార్య సరసాల్లో వేయించారు. ఎందుకంటే దేవుని భయం కలిగిన వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి కనుక దేవునికి విరోధముగా పాపము చేయకుండా పారిపోయాడు. అయినప్పటికీ శిక్షను వేశారు. శిక్షను ఆ చెరసాల్లో వేసినప్పుడు కూడా అయితే యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగజేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించేవాడు. యెహోవా అతనికి తోడయ్యుండెను గనుక ఆ చెరసాలలో అధిపతి అతన్ని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకు ఉండెను. అతడు చేయనని యావత్తు సఫలమగినట్లు చేశాను. మరి యోసేపు ఇక్కడ దేవునికి విరోధముగా పాపము చేయలేదు కనుక యోసేపునకు దేవుని తోడుగా ఉన్నాడు. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం చదువుతారా? 41వ అధ్యాయము 41వ వచనము. మరియు ఫరో, చూడు, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఇక్కడ 41వ అధ్యాయము 41వ వచనంలో చూస్తూ ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఇక్కడ దేశము ఐగుప్తు దేశం అంతటి మీద కూడా నియమించబడ్డాడు. ఐగుప్తు దేశం అంతటి మీద నియమించబడ్డాడు. బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు కనుక, నమ్మకముగా ఉన్నాడు కనుక, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు కనుక ఐగుప్తు దేశం అంతటి మీద నియమించబడ్డాడు. 41వ అధ్యాయము 42వ వచనం చూస్తే, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరి యోసేపు ఏ విధంగా ఎదిగాడంటే, యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు, యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు, యోసేపు జీవితము ఎన్ని శోధనలు ఎదుర్కొన్నా కూడా ఎక్కడ కూడా లోక ప్రజలకు కానీ, లోక భక్తికి కానీ, పాప ఆలోచనలకు కానీ, సాతాను శక్తులకు కానీ ఎక్కడ పడిపోలేదు, ఎక్కడ చోటు ఇవ్వలేదు. దేవునికి భయపడే వ్యక్తి కనుక దేవునికి మాత్రమే అతని జీవితంలో తోడు, దేవుని మాత్రమే అతని జీవితంలో చోటు ఉంది కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక ఈ లోకాశలకు ఎక్కడ పడిపోలేదు. అందుని బట్టి దేవుడు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాడంటే, ఫరో రాజు ఆయన నియమించాడంటే యోసేపు ఏ విధంగా ఎదిగాడో మనం ఈ దినంలో చూస్తున్నాం. యోసేపు జీవితము తన అన్నల గుంటల్లో పడవేసినప్పటి నుండి తన అన్నలందరూ కూడా తన కుటుంబం అంతా దేశించి బయట పడవేసినప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కనుక, దేవుడు తనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు కనుక యోసేపుని ఐగుప్తు దేశం అంతటి మీద రాజుగా నియమించబడ్డాడు. ఐగుప్తు దేశం అంతటి మీద నియమించబడ్డాడు. 42వ వచనంలో చూస్తే, రాజుకు చెందవలసిన ఘనత యోసేపు పొందుకున్నాడు. మరియు ఫరో తన చేతి ఉన్న ఉంగరమును తీసివేసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతను తొడిగించి అతనికి మెడకు బంగారు గొలుసు వేశాడు. రాజు అనుభవించవలసినవి, రాజుకు చెందవలసిన ఘనత యోసేపు పొందుకున్నాడు.
యోసేపు పొందుకున్నాడు. ఎందుకంటే ప్రభువుని గణపరిచాడు కనుక యోసేపుని యెహోవా దేవుడు గణపరిచాడు. ప్రభువుని నీవు గణపరిస్తే ఏదైనా మన దేవుని బిడ్డలకు ఒక స్పష్టమైన మాట చెబుతున్నాను. నీ జీవితంలో ప్రభువును నువ్వు గణపరిస్తే, నీ జీవితంలో ప్రభువుకు నీకు ప్రాధాన్యత ఇచ్చి ప్రభువును నువ్వు గణపరిస్తే, ప్రభువు నిన్ను ఈ మనుషులందరి మధ్య నిన్ను గణపరిచే దేవుడు. రాజుకు చెందవలసిన ఘనత యోసేపు పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రభువును మహిమపరిచే బిడ్డగా ఉన్నాడు. ఆయన యోసేపు ప్రభువును గణపరిచే బిడ్డగా ఉన్నాడు కనుక యోసేపు ఘనత పొందుకున్నాడు. ఆదికాండము 41వ అధ్యాయము 43వ వచనంలో మనం చూస్తే, తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాడు. దేశ ప్రజలందరూ కూడా వందనాలు చేస్తారు. ఎందుకంటే లోపము లేనివాడు కనుక, పాపము లేనివాడు కనుక, దేవుని తోడుగా ఉన్నాడు కనుక, దేవునికి అతడు సహాయం చేస్తున్నాడు కనుక, దేవునికి విధేయతగా ఉన్నాడు కనుక, నిజాయితీగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, నమ్మకముగా ఉన్నాడు. అందును బట్టి దేవుని కటాక్షం ఉన్నది, రాజు కటాక్షం ఉన్నది. ప్రజలు కూడా, దేశ ప్రజలందరూ కూడా వందనాలు చేస్తారు. 50వ అధ్యాయము 18వ వచనము, 50వ అధ్యాయము 18వ వచనము. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం. ఇక్కడ మనం 18వ వచనంలో మనం చూస్తే, అతని అన్నదమ్ములందరూ కూడా సాగిలపడ్డారు. మేలు చేత కీడును జయించాడు. అన్నలు కీడు చేశారు, అన్నలు శోధనలో పడవేశారు, అన్నలు గుంటలో పడవేశారు. కానీ యోసేపు మేలు చేసి కీడును జయించాడు. యోసేపు తన అన్నదమ్ములందరినీ, తన కుటుంబాన్ని ఆదరించాడు. తన తల్లిదండ్రులను సన్మానించాడు, తన తల్లిదండ్రులను ప్రేమించాడు కనుక దీర్ఘాయుష్షు పొందాడు. 50వ అధ్యాయం 22వ వచనంలో దీర్ఘాయుష్షు పొందాడు. దీర్ఘాయుష్షు పొందినవాడు యోసేపు. ఈ దినమున మనము యోసేపు ఎదుగుదల కోసం ఆలోచన చేస్తాం. యోసేపును మీ ఎదుట ఉంచాను, యోసేపు జీవితాన్ని మీ ముందుట ప్రవేశపెట్టాను. ఎందుకంటే యోసేపు జీవితము అంచెలంచెలుగా ఏ విధంగా ఎదిగాడు. యోసేపు జీవితము అన్ని కోల్పోయినప్పటికీ, బహుశా అన్నదమ్ములందరూ కూడా బయట పడవేసినప్పుడు, గుంటలో పడవేసినప్పుడు తినడానికి తిండి ఉన్నదో లేదో కూడా తెలియని పరిస్థితి, తినే స్థితిలో ఉన్నాడో లేడో కూడా మనకు తెలియని పరిస్థితి. అటువంటి యోసేపు జీవితంలో మన జీవితంలోకి అన్వయించుకుంటే ఈ దినమున దేవునికి ఆయన కృతజ్ఞతలుగా ఉన్నాడు. దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు. తల్లిదండ్రులకు ప్రేమను పొందినవాడు, తల్లిదండ్రులను సన్మానించేవాడు. మేలు చేత కీడుని చేశాడు, కీడుని జయించాడు. అన్నదమ్ములు కీడు చేసినప్పటికీ మేలు ద్వారా కీడుని జయించాడు. మరలా తన కుటుంబాన్నంతా హక్కున చేర్చుకున్నాడు. మీ పిల్లలను, మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని అంతా కూడా హక్కున చేర్చుకున్నాడు. హక్కున చేర్చుకుని 21వ వచనంలో మనం చూస్తే 50వ అధ్యాయం, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడాను. ఇక్కడ యోసేపు జీవితంలో మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతారు, కానీ నేటి దినమున జరుగుతున్నట్టు
అనగా బహుప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఈ దినమున మనము దేవునికి చోటిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, యోసేపుకు తోడైన దేవుడు నీకు నాకు తోడై ఉంటాడు. యోసేపు జీవితము ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో నీ జీవితము నా జీవితము దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఆయన యందు విశ్వసించి, ఆయన యందు నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన మనము ఇంకను దేవునికి ఇష్టమైన భక్తి చేస్తే, దేవునికి ఇంకా ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటే, యోసేపుని ఏ విధంగా అయితే హెచ్చించాడో, యోసేపుని ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో, యోసేపుని ఏ విధంగా అయితే ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు, యోసేపుని ఏ విధంగా అయితే తన అన్నదమ్ములను మరలా మేలు చేయగలిగాడు, కుటుంబాన్ని పిల్లలను పోషిస్తానని ఏ విధంగా అయితే చెప్పాడు. ఈ దినమున నీ జీవితము కూడా అనేక మందికి మేలుకరముగా ఉండాల. ఈ దినమున నీ జీవితము కూడా అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాల. అది నీ చేతిలోనే ఉంది. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, దేవుని కుమార్తెలుగా నీవు ఉంటే, దేవుడు హెచ్చిచ్చే దేవుడు ఘనతిచ్చే దేవుడు నిన్ను ఒక ఉన్నత పదవిలో, ఉన్నత స్థితిలో ఉంచే దేవుడు, నా జీవము కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. అటువంటి దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. అటువంటి దేవుణ్ణి మన జీవితంలో హృదయపూర్వకంగా ఆయన్ని అంగీకరిద్దాం. యోసేపు అంచెలంచెలుగా ఎలాగ ఎదిగాడో మీకు కొన్ని విషయాలు తెలియజేశాను. అన్నలు చేసిన అన్యాయం సహించాడు, తండ్రి ప్రేమను పొందుకున్నాడు, దేవుని కటాక్షము అతని మీద ఉన్నది. విధేయతను బట్టి, నిజాయితీని బట్టి, అతని భక్తిని బట్టి నమ్మకముగా ఉన్నాడు కనుక, పాపము చేయనందుకు రాబోయే కరువును గ్రహించాడు కనుక, బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు కనుక, ప్రభువుని గణపరిచాడు కనుక, లోపము లేని వ్యక్తిగా ఉన్నాడు కనుక, మేలు చేత కీడును జయించాడు కనుక, అన్నలు కీడు చేసినప్పటికీ కూడా కీడు చేయని వ్యక్తిగా ఉన్నాడు. తల్లిదండ్రులను సన్మానించాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థమైన భక్తి చేశాడు కనుక యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు, హెచ్చించాడు. ఈ దినమున ఒక తీర్మానం తీసుకుందాం. వచ్చే ఆదివారము దేవుని చిత్తమైతే మరలా యోసేపు కోసం మీకు చెబుతాను. ఫలించుడి కొమ్మ యోసేపు కోసం మరలా మీకు చెబుతాను. ఈ దినమున తీర్మానం తీసుకుందాం. యోసేపు జీవితములాగా మన జీవితము ఉండాలి. యోసేపు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా అతనిలో భయం కలగలేదు, అతనిలో నిరుత్సాహం కలగలేదు, అతను ఎక్కడ కృంగిపోలేదు, అతడు ఎక్కడా కూడా లోకాశల్లో పడిపోలేదు. ఈ దినమున లోకాశల్లో పడిపోతున్నామేమో, సమస్యలు వచ్చినప్పుడు దేవుని పక్కన పెట్టే వ్యక్తులుగా ఉన్నామేమో, బాధలు వచ్చినప్పుడు దేవునికి సమయాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామేమో, మనకు సంతోషం వచ్చినప్పుడు మన పనుల విషయంలో దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నామేమో. దేవుడు మధ్యాహ్నకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయాన్ని ఇస్తే, ఆయన వైపు చూస్తే దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంటాడు. ఈ ఫిబ్రవరి మాసంలో 1, 2, 3 దినముల ఉపవాస కోడికలలో ప్రభువుని మనము మన జీవితంలోకి ఉపవాసం ఉంటూ మనము పొందుకోవలసినవి, దేవుని దగ్గర నుంచి మనకి ఏ తలాంతులైతే అవసరమై ఉన్నాయో, దేవుని దగ్గర నుంచి ఏ వరములు, ఏ ఆత్మఫలములు అవసరమై ఉన్నాయో మనము పొందుకొనుటకు 1, 2, 3 దినములలో సాయంకాల దినములలో ఉపవాస కోడికల్లో
ఉపవాసం ఉంటూ ప్రభు దగ్గర నుంచి మనము అనేకమైనవి పొందుకోవాలి. ఎందుకంటే యోసేపు జీవితమే నీకు ఒక ఉదాహరణ. యోసేపు జీవితమే నీకు అత్యంత విలువైనది. అన్నీ కోల్పోయినా కూడా, ఏమీ లేకపోయినా కూడా యోసేపు ఏ విధంగా ఎదిగాడు. ఈ దినమున నిన్ను ప్రేమించే బంధువులు లేకపోయినా, నిన్ను ప్రేమించే ఆత్మీయులు లేకపోయినా, నిన్ను ప్రేమించే తల్లిదండ్రులు లేకపోయినా, నిన్ను ప్రేమించే రక్త సంబంధులు లేకపోయినా కూడా, ఒంటరి జీవితంలో ఉన్న, ఒంటరి బ్రతుకులో ఉన్నా కూడా యోసేపును మీ జీవితంలోకి మీ ముందు ప్రవేశపెట్టాను. యోసేపు జీవితాన్ని మీ ముందు ఉంచగలిగాను. యోసేపు దేవునికి ఇష్టమైన వాడు. నీవు ఈ దినమున ఇష్టముగా జీవించాలని ఆశపడితే, యోసేపు ఏ విధంగా అయితే బ్రతికాడో నీ జీవితంలో కూడా ఆ బ్రతుకు రావాలా. యోసేపు ఏ విధంగా అయితే దేవుని మహిమపరిచాడో, యోసేపు ఏ విధంగా అయితే దేవుని గణపరిచాడో, నీ జీవితము దేవుడు నిన్ను గణపరచాలంటే యోసేపు గణపరిచిన విధముగా నీ జీవితము ఉండాలి. కీడు చేసే వ్యక్తిగా ఉండొద్దు. అన్నలు యోసేపు కీడు చేసినా కూడా క్షమించాడు. అన్నలు చేసిన దానికి కూడా ఒక్క మాట కూడా బదులు పలకలేదు. ఈ దినమున నీ పట్ల ఎవరైనా విరోధముగా చేస్తే వారి కోసం విజ్ఞాపన చేయి. నిన్ను గురించి ఎవరైనా నీ కుటుంబం గురించి బాధ పెడితే వారి కోసం విజ్ఞాపన చేయి. క్షమించే దేవుడు, వారి హృదయాలను మార్చే దేవుడు. నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు. ప్రార్థన చేస్తాను. జీవము కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, నీ వాక్యం ద్వారా అనేకమైన ఆదరణ మాటలను మాకు నీ బైబిల్ గ్రంథంలో నుండి చూపించావు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే, యెహోవా యందు భక్తిని నమ్మకముగా, నీతిగా, పాపము చేయని వ్యక్తిగా, మేలు చేసే వ్యక్తిగా ఉంటే నీవు ఏ విధంగా ఘనతిస్తావో, నీవు ఈ లోక ప్రజలందరి ముందు ఘనతకు ఇచ్చే దేవుడవు, మహిమపరిచే దేవుడవు. దేవా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. దేవా, మా జీవితంలో ఇంకా కూడా అనేక మందికి మేలుకరంగా ఉండడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి. మేలైనది ఏదో, దేవునికి ఇష్టమైనది ఏదో, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము, అనేక మందికి నీ ప్రేమను, నీ కృపను, మీరు కలిగిన మనసును మేము చూపించడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి. తీర్మానం తీసుకుంటున్న బిడ్డలందరికీ కూడా దేవా మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి జీవితం వెలుగుకరముగా ఉండాలా. ఇక్కడ వాక్యము విని వదిలిపెట్టే బిడ్డలుగా ఉండొద్దు. వదిలిపెట్టే బిడ్డలుగా ఉండి దేవుణ్ణి బాధపరిచే బిడ్డలుగా ఉండొద్దు. దేవా, మమ్మలను క్షమించండి. ఇంకను కూడా మా జీవితంలో చెడ్డ మాదిరి, చెడ్డ క్రియలు ఏదైనా ఉంటే దయతే క్షమించండి. దేవా, నీకు సాక్షిగా, నీకు వెలుగుకరముగా లోకంలో నీ స్వార్థ పరిచర్ను ప్రకటించే బిడ్డలుగా, ఈ సంఘములో ఒక సాధనముగా, నీ పరిచర్యలో ఒక పనిముట్టుగా వాడుకోనండి. దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి. ఇంకనూ అనేక మంది స్పాన్సర్ చేస్తున్న బిడ్డలకు కూడా మరి వారి కుటుంబాలను కూడా దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఒక పాట పాడుకుందాం, కానుకలు తీయబడతాయి. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి.